చేయవద్దండి. మరొక సంక్షేమ గీతంతో చేస్తున్నారు. దయచేసి అందరూ ధన్యవాదాలు అందరికి. మరో ప్రారంభోత్సవ కార్యక్రమం సుమారుగా 200 కోట్లతో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను మన ధర్మపురి నియోజకవర్గంలో విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, ఐఐటి, నీట్, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఈ యొక్క విద్యా సంస్థలోనే పునాది వేయడం జరుగుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాలను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచనతో రూపుదిద్దుకోబోతున్నట్టు మా దగ్గర తీసుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ కార్యక్రమానికి కూడా చేసుకోబోతున్నాం. రెండవదైనటువంటి కార్యక్రమం సుమారుగా ఇది 10 కోట్ల అంచనాతో రూపుదిద్దుకోబోతున్నటువంటి ధర్మపురి శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికై సుమారుగా 10 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవడానికి బాలుర వసతి గృహ నిర్మాణం ధర్మపురి కేంద్రంలో సుమారుగా 2 కోట్లతో ఈ యొక్క శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మున్సిపాలిటీ వారి యొక్క
పరిధిలో సుమారుగా 15 కోట్ల అంచనా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అటువంటి కరెంటు లైన్లను మార్చడానికై సుమారుగా 4.3 కోట్ల 2.58 కోట్లతో నిర్మించుకోబోతున్నటువంటి శిలాఫలకాన్ని ప్రారంభంలో నిర్మాణం చేసుకోబోతున్నటువంటి ఈ యొక్క సబ్ స్టేషన్ కు సంబంధించి అదేవిధంగా త్రాగునీటి సరఫరా సౌకర్యాలను ఏర్పాటు చేయడమై శిలాఫలకాన్ని నిధుల ద్వారా 146 లక్షలతో ఈ యొక్క అదేవిధంగా పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన 20 లక్షల రూపాయలు. 1వ వార్డు పోచమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం 20 లక్షల రూపాయలతో అదే ఖానా నిర్మాణానికి శంకుస్థాపన రేటు 50% 1,50,000 ఎంత తీసుకుంటున్నావు మోపు పెట్టినందుకు ఒక్కోదానికి 30 పడిపోయి నేను సబ్సిడీ ఇచ్చేది ఆడ జేబులోకి వెళ్ళాలి. ప్లాన్ లైక్ చెప్పాను ఓకే. అలా వీళ్ళు ఏంటంటే టెండర్ పిలిచి 1,50,000 ఉంటే 2 లక్షలు టెండర్ రేట్ చేసి మన సబ్సిడీని కూడా క్యాప్ అర్థమైందా? మార్కెట్లో ఎంత రేటు ఉంటే ఆడు కొనుక్కున్న కాడనే మనం ఆ రేటు అకౌంట్లో పడి డబ్బులు కడదాం అనుకుంటున్నాం. ఏంటంటే ఎంత తీసుకుంటూ ఒక్కొక్క దానికి బండి ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం సార్. కూడా 9 భవనాలకి మనం సుమారుగా 1,00,00,000 రూపాయలతో మనం శాంక్షన్ చేసుకొని శంకుస్థాపన తమ చేతులుగా చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి త్రాగునీటి సరఫరా కూడా సంబంధించి అలాగే ఇది కాకుండా మనకి ఇదే సభా మహిళా శక్తి చీరల పంపిణీ కూడా మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీకి తమరి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ నందు మనం సూచనతో అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర ఎస్సీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి విఎల్ఆర్ చెక్ పంపిణీ కార్యక్రమం వడ్డీ లేని రుణాల్ని ఏరియా లెవెల్ ఫెడరేషన్ల సంఖ్య 14, స్వయం సహాయక మహిళా సంఘాల సంఖ్య 296, వడ్డీ రాయితీ మొత్తం దాదాపుగా 48,22,000 చెందినటువంటి పట్టణ మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా స్థానిక మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా అందజేయడం జరుగుతున్నది. ధర్మపురి కాంగ్రెస్ కార్యకర్తలు అందరి తరపున కూడా గజమాలను గౌరవ డిప్యూటీ సీఎం గారికి పుష్పమాల అలంకరణ చేయడం జరుగుతుంది. వారి ఫోటోను కూడా ఛాయాచిత్రాన్ని కూడా అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాల దృష్టి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ
అవసరాలు పెండింగ్ ఉన్నాయి. వీటి ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా, అట్లాగే ఆర్థిక శాఖాపరంగా కూడా వాటిని అనుమతులు మంజూరు చేస్తే నా ప్రాంత అభివృద్ధి కోసం నేను అనేక సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలతో మమేకమై చిన్న స్థాయి నుంచి ఆ లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగాను. వారి రుణం తీసుకోవాలి, నా ప్రాంత అభివృద్ధితో ఆ ప్రాంత ప్రజల ఆశీర్వచనాలు పొందాలనేటువంటి ఆలోచన. దయచేసి ఇవి శాంక్షన్ చేయండి అని అడిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఈ 2 శాఖలు శాంక్షన్ చేసినటువంటి మేమిద్దరం నిజంగా చాలా సంతోషించాం. ఓ ప్రజాప్రతినిధి అంటే కేవలం హోదా కోసమో మనం ఎన్నుకున్నాం, నిర్ణయించాం, ఈరోజు మంత్రిగా చేశాం. నిజంగా మంత్రి ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాడని చెప్పి మేమంతా సంతోషించి వెంటనే నువ్వు ఇచ్చే ప్రపోజల్ శాంక్షన్ చేస్తామని చెప్పటమే కాకుండా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మనం గతంలో చూసేవాళ్ళం. ఎస్సీలకు ఒక దగ్గర, బీసీలకు ఇంకొక దగ్గర, మైనార్టీలకు ఇంకొక దగ్గర, ఓసీలకు ఒక దగ్గర, ట్రైబల్స్కి ఇంకొక దగ్గర ఈ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసినట్టుగా చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పేటువంటి స్థాయిలోనే విద్యార్థులు విడదీసేటువంటి కార్యక్రమం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా వేరువేరుగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. అలా కాకూడదు. ఈ సమాజం అంతా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఎదగాలి. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా ఆ పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏ రకమైనటువంటి విద్యా బోధన చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు ప్రపంచంతో పోటీ పడేటువంటి ఉన్నతమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించటం అంత అవసరమా అని చాలా మంది అడిగారు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశీర్వదించి దీవించి గెలిపించి పంపించారు. మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానంలో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటే, ఇంగ్లీష్ మీడియంతో నేర్చుకోగలిగితే రేపు వాళ్ళు ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సిఇఓలుగా, లేకపోతే కలెక్టర్లుగా, లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు. ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొదటి సంవత్సరమే 100 స్కూల్ శాంక్షన్ చేద్దాం. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు ఇద్దాం. 22,500 కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరమే 11,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేద్దామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాలకి ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. నేను ఇప్పుడే మిత్రుడు చెప్తా ఉన్నాను సోదరుడికి, మన అడ్లూరు లక్ష్మణ్ గారు, అయ్యా మీరు ఈ స్కూల్ని మీ కలెక్టర్ గారితో మాట్లాడండి, విద్యాశాఖకు సంబంధించినటువంటి వారితో మాట్లాడండి, మనం వడివడిగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కావించండి. ప్రతి నెల మీరు కట్టిన దానికి అనుగుణంగా మీరు బిల్లు పంపిస్తా ఉండండి. ఆ బిల్లు రిలీజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాఠశాల నిర్మాణం ఒక్కరోజు కూడా ఆగటానికి వీల్లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాం.
ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం. దాంతోపాటు మరొక గొప్ప కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్ళు. మీ అందరికీ తెలియంది కాదు, పేదవాడు ఉండటానికి పనికొచ్చేటువంటి ఒక ఇల్లు, ఒక గూడు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఆ కుటుంబానికి అనేక సందర్భాల్లో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఈ గది ఒక్కటే సరిపోదు, బిడ్డ వస్తే ఏడబడుకుంటాడో, గొర్రె వస్తే ఏడగట్టిస్తాం, అది ఏడగట్టిస్తాం, ఇది ఏడగట్టిస్తాం, ఇది పనికిరాదు, పడుకుంటే కాళ్ళు బయటకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మాయ చేసి మీ అందరూ భ్రమలు కల్పించి తీసుకుని వెళ్ళాడు తప్ప ఎక్కడ వాళ్ళ పాప ఇల్లు కట్టించలేదు. వాళ్ళ బాధను చూసి ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడిగా ఉన్న నేను, వారు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్ర చేస్తూ పేద ప్రజల అవసరాలని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుని ఆనాడే మాటిచ్చాం. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లని ఒక్కొక్క ఇంటిని 5 లక్షల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను శాంక్షన్ చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు మొదలై పనులు నడుస్తా ఉన్నాయి. దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారం వారం బిల్లు ఇస్తాం. మీకు ఉన్న ఇల్లు పీకి బయట ఎండకి వానకి తడుస్తూ పునాదులు వేసుకుని ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కువ రోజులు ఆలస్యం చేయకండి, బిల్లు కోసం ఆగొద్దు, మీరు కడుతూ ఉండండి, వారం వారం బిల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా ప్రతి ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళు పూర్తి చేసిన విధానంతో వారం వారం బిల్లు క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన ఉన్నటువంటి బంధం, బాధలు అర్థం చేసుకున్నటువంటి మానవత్వంతో కూడిన నిర్ణయం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడే మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, మహిళలందరినీ మహాలక్ష్మిగా చూస్తూ ఇందిరమ్మ చీరలు ఇస్తూ పట్టు వస్త్రాలు కట్టుకొని మీరు వస్తూ ఉంటే చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందంటే ఎస్, నిజమే. గతంలో ఇచ్చినటువంటి చీరలు ఏం చేసేవాళ్ళో మీకు తెలుసు. ఈరోజు ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని, అవి ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఈ కట్టుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆత్మగౌరవంతో అవి కట్టుకొని ఆనందంతో బయటకు వచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. ఆ చీరలు కట్టుకొని మా తల్లులు చెల్లెలు బయటకు వస్తూ ఉంటే చూసి ఆనందపడతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే మీ అందరూ తిరగటానికి కావాల్సిన ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పి రూపాయి 2 రూపాయలు కాదు, 1,00,000 కోట్లు ఒక్కసారి ఆలోచన చేయండి స్నేహితులు. గతంలో ఏనాడు కూడా ఈ రకంగా రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వ్యవసాయంతో పాటు తీసుకున్నటువంటి చేయూత కార్యక్రమం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ వాళ్ళ కోసం కూడా ఈరోజు ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూనే ఉంది. సంక్షేమ రంగానికి సంబంధించి ఎస్సీ శాఖకి ఎస్సీ సబ్ ప్లాన్ కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ట్రైబల్ సబ్ ప్లాన్ కోసం 17,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వదిలిపెట్టకుండా ఈరోజు సంక్షేమమే పరమావధిగా పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నాం. చివరికి ఉద్యోగ వర్గాల గురించి కూడా ఆలోచన చేసి గత 10 ఏళ్ళు వాళ్ళు వచ్చేటువంటి జీతాలు 15వ తారీఖు 20వ తారీఖు వస్తే మాకు మీరు చేసినటువంటి అప్పులను కూడా మాకు అప్పచెప్తే ఆ అప్పులు కడుతూ కూడా ఉద్యోగస్తులకి ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేసి ప్రతి నెల వాళ్ళకి జీతాలు ఇస్తూ వెళ్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రానికి సంబంధించి మిగతా వర్గాల గురించి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఉచిత కరెంట్ అని రైతాంగ సోదరులకి 30 లక్షల పంప్ సెట్లు ఉచితంగా ఉంటే వారి కోసం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం.
దాంతోపాటు 200 యూనిట్లు కరెంటు కూడా పేద వర్గాల కోసం బిల్లులు కట్టకుండా మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఉదాహరణకి మన ధర్మపురి నియోజకవర్గం ఒక్కటే చూసుకుంటే ఇక్కడ గృహ వినియోగదారులు 68,547 మంది గృహ వినియోగదారులు ఉంటే దానికి సంబంధించి గృహజ్యోతి లబ్ధిదారులు గృహ వినియోగదారులు ఇందులో 68లో కేవలం గృహ వినియోగదారులు 47,814 మంది ఉన్నారు. అంటే మిగతా షాపులు ఉండొచ్చు, కమర్షియల్ యాక్టివ్. ఈ 47,814కి ఇవాళ గృహజ్యోతి లబ్ధిదారులు ఒక్కసారి ఆలోచన చేయండి. 47,578 మంది ఇవాళ ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు. ఈరోజు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకు మేము డబ్బులు కడతా ఉన్నాం. మీరు అనుకుంటుండొచ్చు జీరో బిల్లు కదా కరెంట్ వాళ్ళు ఫ్రీకి ఇస్తున్నారు. కరెంట్ వాళ్ళు ఫ్రీ కాదు, మీ తరఫున మీరు కట్టే బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ వాళ్ళకి కడతా ఉంది. అట్లాగే వ్యవసాయ విద్యుత్దారులు కూడా ధర్మపురి నియోజకవర్గంలోని కేవలం వినియోగదారుల సంఖ్య 31,556 మంది ఉంటే ఇవాళ సబ్సిడీ 146 కోట్ల రూపాయలు చెల్లించాం. మీ కేవలం ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో 217 ఉంటే 1,22 కోట్ల రూపాయలు దాన్ని కూడా ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తాం. అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 1,25,78,016 గృహ వినియోగదారులకు సంబంధించి గృహ వినియోగదారులు 1,11,92,575 మంది ఉన్నారు మొత్తం వినియోగదారులు తీసుకుంటే. వాళ్ళకు సంబంధించి ఈరోజు గృహజ్యోతి లబ్ధిదారులు 1,11,00,000లో 52,82,000 మందికి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి గృహ వినియోగదారులకి వ్యవసాయదారులకి మొత్తాన్ని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కరెంటు శాఖకి ఆర్థిక శాఖ నుంచి కట్టింది 15,400 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయి. ఇది పేదల కోసం రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో మీ తరఫున 15,400 కోట్ల రూపాయలు ఈరోజు కరెంటు శాఖ కడతా ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏంటో దీని ద్వారా ఆలోచన చేయవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి, ఎస్సీ డెవలప్మెంట్ సంబంధించిన షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం ఒకటి, పబ్లిక్ హెల్త్ మున్సిపాలిటీ సంబంధించి ఈరోజు ఎస్టీపీస్ బహుశా ఈ ఎస్టీపీస్ అంటే ఈ బయటకు వచ్చే మురుగునీటిని ట్రీట్మెంట్ చేసి ఆ నీళ్లను బయటకు వదిలే కార్యక్రమం చేస్తే ఇక్కడ మురుగునీరు లేకుండా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ప్రాంతంలో శుభ్రంతో కూడినటువంటి వాతావరణం ఉంటుందనే ఆలోచనతో దీనికి 24 కోట్ల రూపాయలు అవసరమైతే నిన్ననే శాంక్షన్ ఇచ్చి ఇక్కడికి వచ్చాం. పబ్లిక్ హెల్త్ మున్సిపాలిటీ విద్యుత్ శాఖకు సంబంధించి కరెంట్ లైన్లు మార్చడం 4.3 కోట్ల రూపాయలు అవసరమైతే శాంక్షన్ చేసి వాటన్నిటిని మార్చాం. అది కాకుండా ఇంకా కొన్ని అడుగుతాను, ఇంకో 6 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప శాసనసభ నియోజకవర్గంలో మిగతా గ్రామాల్లో కూడా కరెంట్ లైన్లు మార్చలేము, అవి కూడా ఏంటని అడుగుతా ఉన్నారు. వారికి చెప్పాను నేను ఇప్పుడే అధికారులకి, మీరు ఎస్టిమేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి, ఆలోచన చేసి దాన్ని నేను సాధ్యమైనంత మేరకు అవకాశం ఉన్నంత మేరకు వాటిని శాంక్షన్ చేసి మీకు పంపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తాను. విద్యుత్ శాఖ 33/11 kV 33/11 kV ఈ ధర్మపురి, అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ తాగునీటికి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి వివిధ కులాల సంఘాల భవనాలు మొత్తం కలిపితే ఈరోజు 263 కోట్ల రూపాయలని ఈరోజు మనం కొత్తగా అదనంగా శాంక్షన్ చేసుకొని భూమి పూజ చేసుకొని వీటన్నిటిని కార్యక్రమాలు చేశాం. దాదాపు మిగతాయి వారు అడిగినాయి, మిగతాయి కూడా కలిపితే తుమ్మల ఆశ్రయం 3 సొసైటీలు కావాలని అడిగారు. వారు వెంటనే వారు అడగడంలోనే మీ మీద ఉన్న ప్రేమతో 3 సొసైటీలకు సంబంధించిన ఆలోచనని వారు తప్పనిసరిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. వాటిని పంపించమని తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. అట్లాగే ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఒక న్యూ డివిజన్
ఎలక్ట్రిసిటీ సంబంధించి ఒక న్యూ డివిజన్ కావాలని వారు అడిగారు. నేను ఇప్పుడే ఆ శాఖ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఎగ్జామిన్ చేసి ఫైల్ పంపించండి, దాని గురించి ఆలోచన చేస్తాం. స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చూసుకుంటూ అని. అట్లాగే బూరుగుపల్లి వెనుగుమాట్ల 33/11 kV సబ్ స్టేషన్ కావాలన్నాం. ఎస్, ఈ సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. మీ షిఫ్టింగ్ ఆఫ్ హై టెన్షన్ వైర్ 6 crores కావాలన్నారు, వాటిని కూడా ఎగ్జామిన్ చేసి చేస్తామని చెప్పాం. ధర్మపురి రూరల్ సెక్షన్ కావాలని అడిగారు. దీనికి సంబంధించి తప్పనిసరిగా ఈ సభ నుంచి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం, తప్పనిసరిగా ధర్మపురి రూరల్ సెక్షన్ చేస్తాం. ఇక సబ్ ట్రెజరీ ఆఫీస్ గురించి కూడా అడిగారు వారు. సబ్ ట్రెజరీ ఆఫీస్ గురించి కూడా ఇక్కడ నుంచి ఎగ్జామిన్ చేసి ఫైల్ మూవ్ చేయమని చెప్తా ఉన్నాం. సాధ్యమైనంత మేరకు పరిశీలన చేసి దానిపైన కూడా ఒక నిర్ణయం చేస్తానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఒక మాట మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు నిర్మించిన, రెసిడెన్షియల్లో చేసిన, విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళకి 40% మేము డైట్ ఛార్జెస్ పెంచిన, హాస్పిటల్స్ ఛార్జెస్ 200% పెంచిన, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి 1,00,000 కోట్లు వెచ్చించిన, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇంకొక 47,000 కోట్లు ఖర్చు పెట్టిన, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక్క ఆలోచనతో చేస్తాం. ఒక మానవీయ కోణంతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, సంపద వీటన్నిటితో సమానంగా పంచబడాలి. ఆ సమానంగా పంచబడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ సమాజం, తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలి అనే ఆలోచనతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం కూడా జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అర్థం చేసుకుని అమలు చేయగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. కాబట్టే ఈరోజు వీటన్నిటినీ ఆలోచన. నమస్కారం. కర్షకుల జిల్లా కరీంనగర్ జిల్లా, వ్యవసాయ జిల్లా. ఈనాడు కరీంనగర్ జిల్లా తెలంగాణకి గుండెకాయ. అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ యొక్క రాష్ట్రానికి వెన్నెముకగా నిలిచినటువంటి కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతోటి పాటు, రాజకీయ కలాపాలతోటి పాటు మీ అందరి యొక్క సాహచర్యం, మీ అందరితోటి కలిసి ఈ జిల్లాలో పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు అడ్లూరి గారు, ఆర్థిక మంత్రి గారు ఇబ్బంది అంటే బలవంతంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకే రోజు ఇన్ని 100 కోట్ల రూపాయల శంకుస్థాపన చేసినటువంటి ఏకైక మంత్రి మా అడ్లూరి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మా బట్టి గారి మీద చాలా భారం ఉంది. మీకు తెలుసు, గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి, మా తర్వాత ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి మనం ఉన్నా లేకపోయినా దాన్ని ఖరాబ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి బాధ్యత రహితంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా అప్పులు ఇచ్చారు, అన్ని శాఖలలో కూడా పెండింగ్లు పెట్టారు, అన్ని బ్యాంకుల్లో కూడా ఇంకా మనం అప్పు అడిగేదానికి కూడా అవకాశం లేకుండా అప్పులు చేసి బట్టి గారికి అప్పచెప్పారు. ఈ నిదానస్తుడు కాబట్టి, నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, సమర్థతతోటి అన్ని ఆలోచన చేసి మా మీద మీ ఒత్తిడి ఉన్నా, మా ఒత్తిడి ఆయన మీద ఉన్నా ఎక్కడా తొణకుండా, బెడకుండా, కోప్పడకుండా, చిరునవ్వుతోటే అందరి సమస్యల్ని పరిష్కారం చేసే శక్తి ఈనాడు ఆ యొక్క ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆ గురువు గారికి దక్కించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. ఆయన ఈ 2 సంవత్సరాలు అప్పులు తీర్చుకుంటూనే, వడ్డీలు కట్టుకుంటూనే, పాత పథకాలన్నింటినీ సాగించుకుంటూనే
మళ్ళీ కొత్త పథకాలు ఏదైతే చెప్పామో వాటిని అన్నింటినీ కొనసాగించుకుంటూ భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని భారతదేశం మొత్తం చెప్పుకునేటటువంటి విధంగా ఇన్ని కష్టాల్లో ఉన్న సమర్థవంతంగా నడుపుతున్నటువంటి బట్టి గారికి ఆ దేవుడి ఇంకా ఆశీర్వదించి ప్రజలు అడిగినటువంటి సమస్యలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూనే మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకుంటూనే అన్ని రకాలుగా ఇప్పుడు నా శాఖకి సంబంధించే సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతిపక్షాలు అనుకున్నాయి, పదవులు పోయిన వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడున్నాయి మనమంతా సున్నా చేసి పెట్టాం కదా, ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. పాపం ఆయన ఎక్కడ తెచ్చిండో ఎట్లా తెచ్చిండో భగవంతుడికి తెలియాలి. 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత. 2 లక్షలు అంటే 2 లక్షలు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు అంకెలు పెట్టి రైతు బంధుని ఎగ్గొట్టిన దాన్ని కూడా మళ్ళీ రైతాంగానికి ఇచ్చాలని చెప్పి మళ్ళీ 21,000 కోట్లు రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున ఒకే రోజు 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం బట్టి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధాన్యాన్ని పండిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కొనటమే కాకుండా సన్న ధాన్యాన్ని పండిస్తే 500 ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు రైతులు జమ చేశాం. ఇంకా కొద్దిగా ఏదైనా రావాల్సి ఉంటే కూడా తప్పకుండా బోనస్ 500 మీకు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. యాంత్రీకరణ మర్చిపోయాం. రైతు బంధు పేరిట వ్యవసాయానికి ఇచ్చే అన్ని పథకాలు మూలపడిపోతే మళ్ళీ ఈ రోజు బట్టి గారి చేతి మీదుగా యాంత్రీకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ పనిముట్టు కోరుకుంటే ఆ పనిముట్టు దానికి సబ్సిడీ ఇచ్చి మీకు పనిముట్లు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మా మహాతల్లులు మహాలక్ష్మిలో ఓట్ల ముందు చెప్పాం, తల్లి మీరు సుఖ సంతోషాలతో ఉంటేనే, మహాలక్ష్ములు మహిళలు ఆనందంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి సౌభాగ్యం. మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ఏ కార్యక్రమం చెప్పాం ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఈ రోజు మీటింగ్కి వచ్చినట్టు లేదు, మీరు పేరంటానికి వచ్చినట్టుంది. మీ ముఖంలో కళ చూస్తే మాకు ఆనందంగా ఉంది. మా బట్టి గారు ఇచ్చినటువంటి పట్టు చీరలు కట్టుకొని ఈ రోజు మీటింగ్కి వస్తా ఉంటే తెలంగాణ అంటే ఇది అని చెప్పేటటువంటి రోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా మీరు ఏములవాడకు పోవాలన్నా, హైదరాబాద్కి పోవాలన్నా, అత్యవసరంగా ఏదన్నా పని ఉంటే గతంలో మాదిరిగా మీ ఆయన రూపాయి అడిగే పని లేదు. తిన్నగా బస్సు ఎక్కి అమ్మగారింటికి వెళ్ళొచ్చు, అమ్మగారింటి కాడ నుంచి అత్తగారింటికి వెళ్ళొచ్చు, అత్తగారింటి కాడ నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు. మీ యొక్క స్వతంత్రాన్ని, మీ యొక్క వ్యాపారాలకి, మీ యొక్క అవసరాలకు తగ్గట్టుగా కొన్ని 100 కోట్లు, నెలకి 300 కోట్లు సుమారు ఆర్టీసీకి ఇచ్చి మిమ్మల్ని బస్ ఎక్కించి పంపించేటటువంటి బట్టి గారు ఉన్నారు, ఈ జిల్లా మంత్రి పొన్నం గారు ఉన్నారు. కాబట్టి అన్ని పథకాలని ఒక్కొక్కటి మేము తీర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క స్కూల్ మీ పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే 250 కోట్లు అంటే నా గుండె పగిలింది. అయినా సరే బట్టి గారు ఎక్కడా కూడా తొట్టు పడకుండా నేను కడతాను, మీకెందుకు, ప్రతి నియోజకవర్గానికి కడతానని చెప్పి ఈ రోజున శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు కొనసాగించేటటువంటి శక్తి ఈ రోజు బట్టి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా రేపు సంవత్సరం వచ్చే పుష్కరాలకి మీ యొక్క ధర్మపురే కాదు, పక్కనున్నటువంటి వేములవాడ పనులు కొనసాగించడమే కాదు, బాసర దగ్గర నుంచి భద్రాచలం దాకా ఉన్న దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేసి ఇది యొక్క పుణ్యభూమి, ఈ యొక్క తెలంగాణ అంటేనే దేవతలు నివసించినటువంటి ఈ యొక్క పుణ్యభూమి, ఈ యొక్క తెలంగాణలో ఉంట గోదావరి తీరంలో
ఆ పక్క కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజాన్ని క్రియేట్ చేసి మీ అందరికీ కాకుండా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వెళ్ళి చూడాలి అనేటటువంటి విధంగా రేపు రాబోయే సంవత్సరంలో పుష్కరాలు నిర్వహించబోతున్నాం. మళ్ళీ తర్వాత సంవత్సరంలో కృష్ణా పుష్కరాలు నిర్వహించబోతున్నాం. ఈ రకంగా సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, ఆలయాలు ఒక పక్క, విద్య ఒక పక్క, వైద్యం ఒక పక్క, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైనా సరే వెనకాడకుండా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం భట్టి గారి యొక్క సహకారంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి గాలి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి అన్నిటి ఎగనామం పెట్టి ఈ రోజు అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదని కారుకోతలు కూర్చేటటువంటి రాజకీయ పార్టీల యొక్క విషయాలు మీరు పట్టించుకోకుండా రేపు జరగబోయేటటువంటి ఏ పరీక్ష వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా మీరు తీర్పునిచ్చి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఏ రకంగా అయితే మీరు ఆత్మం చేర్చుకొని వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి మీ ఓట్లతోటి గెలిపించి ఈ రోజు మంత్రిని చేశారో రేపు భవిష్యత్తులో కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు మన సర్పంచ్లు అయ్యారు, రేపు కౌన్సిలర్లు అవ్వాలి, మేయర్లు అవ్వాలి, కష్టపడ్డటువంటి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా పదవులోకి రావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా నిబద్ధతతోటి పనిచేసుకోవాలి, అధికారులతోటి సమన్వయం చేసుకోవాలి, మంత్రివర్గంతో శాసనసభ్యులతో ముందుకెళ్ళాలి. మీరు అడిగినటువంటి అన్ని పనులు చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అన్నగారు నన్ను ఒక పని అడిగారు, పెద్ద ఖర్చు లేదులే కానీ 3 సొసైటీలు కావాలని అడిగారు. కలెక్టర్ గారు మీరు ఒకసారి వెరిఫై చేసి పంపించండి, 3 శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి పామ్ ఆయిల్ తక్కువ వేస్తున్నారు మీ జిల్లాలో, కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ వేయండి, అంతర పంటలు వేయండి. మీ యొక్క సౌభాగ్యంగా ఉండాలనేది మా కోరిక. వరేస్తున్నాం, పత్తి వేస్తున్నాం, మిర్చి వేస్తున్నాం, కానీ మన బతుకులు బయటికి రావట్లా. ఆయిల్ ఫామ్ వేసినటువంటి రైతులను చూడండి, ఈ జిల్లాలో కూడా చాలా మంది వేశారు. సుమారు 10,000-12,000 ఎకరాలకు వచ్చింది. రేపు ఫ్యాక్టరీని కూడా ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేస్తా. మీకు 1,50,000-2 లక్షల రూపాయల ఎకరానికి తక్కువ వస్తే మాది బాధ్యత. ఒకవేళ మీ యొక్క ఆయిల్ ఫామ్ లో కోతులు కింద చికాకు చేస్తే మాది బాధ్యత. మీ తోటలో ఎవరైనా దొంగ తీస్తే మాది బాధ్యత. మీరు గెలలు పంపిస్తే 3 రోజులలో డబ్బులు వేయకపోతే మాది బాధ్యత. వాన వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాది బాధ్యత. కరువు వచ్చినా కూడా, కాటక వచ్చినా కూడా మీ పంట పండించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుట్లో మీరు అంతర పంటలు వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు పంట వచ్చేదాకా పత్తిలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, ఆఖరికి వరి పొలంలో కూడా వేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత మీరు కాలు మీద కాలు వేసుకొని మీ బిడ్డను ఇతర దేశాలకు పంపించి చదివించి మీసం తిప్పుకుంటా ఊళ్ళో మగోళ్ళలాగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. నేను పామాయిల్ రైతుని, 40 సంవత్సరాలుగా నేను ఆ వ్యవసాయం చేస్తున్నా. బట్టి గారు పిలిచి దీనికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిండు నాకు, లేకపోతే నేను బ్రహ్మాండంగా ఆగి తోటలో ఉండేవాడిని. అయినా సరే మిమ్మల్ని అందరినీ రాజు చేయాలంటే ఆదాయం వచ్చే వ్యవసాయం చేయాలి, ఖర్చు తక్కువ వచ్చే వ్యవసాయం చేయాలి, అకాల వర్షాలకో లేదు ప్రకృతి వైపరీత్యాలకి నష్టం రాని వ్యవసాయం చేయాలి, మనుషులతోటి తక్కువ పని జరిగేటటువంటి వ్యవసాయం చేయాలి, పీడలకు అలవాలం లేనటువంటి వ్యవసాయం చేయాలి, అధిక నిధులు, అధిక డబ్బులు, అధిక విధులు వచ్చేటటువంటి వ్యవసాయం మీరు చేయాలి. అప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు చదువుకుంటారు. మీ పిల్లల్ని కష్టపడి ఒక్కసారి చదివించుకుంటే బట్టి గారు పెట్టేటటువంటి, అడ్లూరు లక్ష్మణ్ గారు పెట్టేటటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో, యంగ్ ఇండియా స్కూల్స్ లో మీకు మీ పిల్లలు చదువుకునేదానికి ఎక్కడికక్కడికి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి కష్టపడి మంచి వ్యవసాయం చేయండి, మీ బిడ్డను చదివించుకోండి. ఆ మహాతల్లులు మీకు ఇబ్బంది లేకుండా కష్టపడి సంపాదించి ఆ యొక్క ఇందిరా క్రాంతి సంఘాల ద్వారా వాళ్ళు బస్సులు కొంటున్నారు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అసలు మీకు ఇబ్బంది లేకుండా ఆ తల్లులు సంపాదిస్తున్నారు. మీరు మందు సక్రమంగా వాడుకొని మీకు చేతికి డబ్బులు రాకుండా తల్లి చేతిలోకి డబ్బులు వెళ్తున్నాయి. ప్రతి అకౌంట్ కూడా తల్లి చేతిలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఆ తల్లి ఇంటిని ఎట్లా చూసుకుంటుందో మీరు కూడా నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అట్లా చూసుకోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి గారి సహాయ సహకారాలతోటి, మీ జిల్లా శాసనసభ్యులు, అధికారుల యొక్క సహకారంతో
ఇన్ఛార్జి మంత్రిగా ఈ జిల్లాకి ఏ అవసరం ఉంటే ఆ అవసరం భట్టి గారి సహకారం తీసుకొని చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అడ్లూరు లక్ష్మణ్ గారి ప్రత్యేక ఆహ్వానానికి నాకు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం ఇప్పించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ. సమానంగా మాకు ప్రజలు గెలిపించిందన్న వారి కులం వారి యొక్క రుణం తీసుకోవడానికి లక్ష్మణ్ కుమార్ గా వారి అన్నగా వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అన్న సుమారు 2 కోట్ల రూపాయలతోని అన్ని కుల సంఘాలకు 10 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల చొప్పున సుమారు 2 కోట్ల రూపాయల యొక్క శిలాఫలకాన్ని కూడా మీ చేతులను శంకుస్థాపన చేసుకున్నామన్నా. మరి ఇన్ని విధాల మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ వర్గాల మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మా మహిళా సోదరిమణులు ఈ ప్రభుత్వం మహిళా సోదరులను కోటేశ్వరులు చేయాలని కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయాలని చెప్పి సుమారు 1,50,00,000 వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మీ చేతుల మీద చెక్ ఇప్పేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఈరోజు ఏదో అన్నదాతకు ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే రైతుల అర్హత ఉన్న వారికి సుమారు 59 మంది రైతులకు ఈరోజు వారికి వ్యవసాయ పరంగా పరికరాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నామా. ఈరోజు ఇన్ని విధాల ఈ మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఓడినా గెలిచినా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఇక్కడ కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడ ప్రజలు నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని ఈరోజు మేము ముందు మాట్లాడుతున్నా. ఏదైతే మిగిలిపోయినటువంటి 3 అంశాలు ఉన్నాయన్న ఒకటైతే మా ప్రాంతానికి 9 గంటల తర్వాత బస్సు రాదన్న బస్ డిపో లేదు. ఇక్కడ ఇంత పెద్ద ధర్మపురి ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ లేదన్నా. ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల లేదు. ఇదైతే ప్రజలకు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం లోపల 5 వాగ్దానాల లోపల 3 వాగ్దానాలు కంప్లీట్ చేసినాం. మీ అందరి దయతో అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వం లోపల పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీ అందరి సహకారంతో అన్న ఈరోజు ఇక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిన అదేవిధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతో మంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతులు ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలని కష్టమని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన అన్న ధర్మపురి ప్రజల యొక్క గుండె అన్న ఇక్కడ ప్రజల యొక్క పవిత్రమైన గోదావరి తీరాన పోతాయి, కలుషితమైన వాటర్ కలుస్తుంది. మరి ఆ కలుషితమైన వాటర్ను తిరిగి పుష్కరాలు వచ్చిన సందర్భం లోపల ప్రత్యేకమైన శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలన్నది తప్పదా అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా పోయి నేరుగా రిక్వెస్ట్ చేసిన ఏదైతే మేడారం జాతరప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి గారు అన్నాడు మీ ఆర్థిక శాఖ మాత్రం మీ అన్నదే కదా నేను చెప్తున్నా అన్నాడన్న. ఆ ఒక్క మాట కోసం ఈరోజు 24 కోట్ల రూపాయల ఏదైతే సివరేజ్ ప్లాంట్ ఏదైతే జీవో ఇచ్చి ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. ఈరోజు అదేవిధంగా ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట లోపల రోజు మొన్న జరిగిన 149 గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 105 మంది సర్పంచులు ఇక్కడ ప్రజలు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి లక్ష్మణ్ కుమార్ మా అన్న మాకున్నాడు, మా అన్న సామాన్య కార్యకర్తలు కానీ ఓడినా గెలిచిన మా అన్న మా మధ్య 105 మంది సర్పంచులు ఈ ధర్మపురి ప్రజలు గెలిపించి ఆశీర్వదించినట్టు సందర్భం లోపల నేను ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యమైన 3 విషయాలు చెప్తానా. దయచేసి మా మిత్రులందరూ కూడా అన్న ఎన్నో విధాల అనుభవాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డామన్నా. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని మర్చిపోకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి నేను గెలిచి ప్రజల ఆశీర్వదించిన తెల్లారి నుంచి ధర్మపురి నియోజకవర్గం లోపటే ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నేను ఉంటున్నా తప్ప నేను ఎక్కడికి పోతలేనన్నా. మంత్రిగా మీరు అవకాశం ఇచ్చినప్పుడు మంత్రిగా నా బాధ్యత నిర్వహించడానికి హైదరాబాద్ పోతున్నా తప్ప నిత్యము ఏ కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ అన్న లక్ష్మణ్ కుమార్ అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యకర్త ఏ ప్రజలు నేరుగా వచ్చి కలిసే విధంగా మీకు అందుబాటులో ఉంటుండే తప్ప ఎక్కడ కూడా ఉంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా నేను పెద్దలకు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అన్నకు చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా డిజబుల్ శాఖ మంత్రిగా అన్న ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మా ప్రాంతానికి సంబంధించినటువంటి 90% లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగం అన్న. రైతులంతా లిఫ్ట్లపై ఆధారపడతారు.
అప్పుడప్పుడు కరెంటు పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురైతాయి. తీవ్రంగా ఇబ్బందులు అయినప్పుడు కరెంటు పరంగా అధికారులతో తక్షణమే చెప్పాలంటే అది సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా రావాలంటే ఇబ్బంది అవుతుందన్న ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాకు కరెంటుకు సంబంధించిన డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ డివిజన్ లేదన్నా జగిత్యాల డివిజనే మా డివిజన్ కాబట్టి మా సీఎం డిప్యూటీ వరుణ్ రెడ్డి గారు వచ్చాడు. మరి వారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారు చెప్పగానే నాకు 4 కోట్లు ఇచ్చినారు. వారికి రెవెన్యూ డివిజన్ విషయంలో మా డిప్యూటీ సీఎం గారికి సీఎం డిప్యూటీ గారికి దృష్టి కూడా తీసుకుంటున్నా. రెవెన్యూ ఏదైతే కరెంటుకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా 33/11 KV సబ్స్టేషన్ బూరుగుపల్ల కాడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వెనుగుమట్ల కాడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మన ప్రాంత రైతాంగానికి 90% 90% రైతు ఆధారిత కుటుంబాలకు రైతు రాజ్యం లేనటువంటి ఈ ప్రాంతం లోపల గోదావరి తీరాన్ని ఉన్నటువంటి ఈ కరెంటు కొరత లేకుండా 2 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ డివిజన్ అంటే డిఈ స్థాయి అధికారిని ఇక్కడ ఒక 2 ఏఈలను బుక్కారం మండలానికి ఏఈని, నేరల ప్రాంతానికి ఏఈని వీరు ఇచ్చినట్టయితే అన్న 100% మా ప్రాంతానికి కరెంటుకి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతున్న విషయాన్ని ఈ సంబంధంగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరికీ కూడా అన్న చివరిగా ఒకటి మీరు ఎనర్జీ శాఖ మార్చున్నారు, కరెంట్ శాఖ మార్చులు అన్న, ఆర్థిక మార్చులు అన్న ఒకటన్న 4 కోట్ల రూపాయలు ఇచ్చి 149 గ్రామాల లోపల 70 గ్రామాలు లూజ్ వైల్ షిఫ్ట్ వైల్ కంప్లీట్ చేసుకున్నా. ఇంకొక 6 కోట్లు ఇస్తే 90 గ్రామాలు అయిపోతాయి అన్నట్టు. ఒక్కసారి అందరు వేసి చప్పట్లతో అందరు చప్పట్లు కొడుతుంది అన్న. 6 కోట్ల 40 లక్షలు ఇస్తే మొత్తం కరెంటు సంబంధించిన సమస్యలు మా ధర్మపురి రిజర్వ్ కాన్ఫరెన్స్ లా లక్ష్మణ్ కుమార్ మా తమ్ముడు 6 కోట్ల 40 లక్షల రూపాయలు ఇస్తే కరెంటు బాధ్యతలు కూడా తొలగిపోతాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా ఎవరైతే మా తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు ఎప్పుడంటే తప్ప మీరు చేయరు కాబట్టి నిబంధనలకు అనుగుణంగానే చేయాలని చెప్పేసి మా మంత్రి గారిని ఈ సందర్భంగా ప్రాధాన్యపడుతూ మరొక్కసారి ఈ యొక్క ప్రాంత ప్రజల పక్షాన మా ధర్మపురి మా సోదరిమణులు మా సోదరులు మా అన్నలు మా తమ్ముళ్ళు మా చెల్లెలు మా అక్కలు మీ లక్ష్మణ్ కుమార్ అన్న ప్రాణం ఉన్నంత వరకు ధర్మపురిలో ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఎవరికి ఏది వచ్చినా పార్టీలకు అతీతంగా ఏ వర్గానికైనా కూడా కష్టంగా నిలబడినటువంటి ఈరోజు సామాన్యమైన కార్యకర్తలు రాష్ట్ర కేబినెట్ లో మీ పక్కన కూర్చుండే అధికారం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గారు శ్రీధర్ బాబు లాంటి గొప్ప నాయకులు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు మా లక్ష్మణ్ కుమార్ బాగా పనిచేస్తున్న విధంగా పనిచేస్తే తప్ప అన్న ఎక్కడ కూడా తప్పు చేయాలన్న విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నేను ఒక్క మాట అడిగిన వెంటనే ఎంత సమయము ఇబ్బంది ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ని హైదరాబాద్ పోతున్నా తప్పకుండా దగ్గరికి వచ్చి ఉదయం 10 గంటల కంటే 10 గంటలకు బయలుదేరి 11 గంటలకల్లా వచ్చిండు. మన లక్ష్మణ స్వామి ఆ రోజు అధికారం లేని రోజు ప్రజలు చల్లగా చూసే పాదయాత్ర లోపల వెళ్తున్న సందర్భం లోపల మన స్వామివారిని దర్శించుకొని ఈ రోజు ప్రజాపాలన లోపల ఇందిరమ్మ రాజ్యం లోపల డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అధికార పరంగా తుమ్మల నాగేశ్వరం మంత్రిగా మా శాసనసభ్యులు వీరరామారావు, మా రాజ్ ఠాకూర్, మా డాక్టర్ సంజయ్ కుమార్, మా జైక్తార్, మా డాక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక పైనటువంటి మా మిత్రులు, మా ఎస్టీకి సంబంధించిన మా కార్పొరేట్ అధికారులు అందరం కూడా స్వామివారిని దర్శించుకొని రాబోయే ప్రజాపాలన లోపల ప్రజలకు ఇచ్చిన మాట లోపల ఆ దేవుడు స్వామివారు మన ప్రభుత్వానికి మనకు అండగా ఉండాలని మరొకసారి మనవి చేసుకుంటూ ధర్మపురి ప్రజల పక్షాన మరొకసారి డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి లేచి చప్పట్ల ద్వారా అందరికీ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ కూడా మా సోదరిమణులు, మా సోదరులు, మా అన్నలు, మా అక్కల చెల్లెలు, మా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. విక్రమాయ నమో వేత్తమోదేన భగవతేన పరమేశ్వరాయ నమః శ్రీవత్సగాయ నమో శ్రీనివాసాయ నమో జగద్భావినో విక్రమాయ